హైదరాబాద్ లో కీలక మార్గమైన ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు మొదలయ్యాయి. ఓల్డ్ సిటీ మెట్రో రూట్ లో ఆస్తుల సేకరణతో పాటు చెక్కులు పంపిణీ చేపట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం మెట్రో మార్గంలో ఉన్న రోడ్డు వెడల్పు కోసం ఆస్తుల సేకరణలో బిల్డింగ్ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ రెండో దశ మెట్రోలో ఎంతో కీలక మార్గమైనటువంటి ఓల్డ్ సిటీ మెట్రో పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు 2751 కోట్ల అంచనా వ్యయంతో 7.5 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి ఓల్డ్ సిటీ మెట్రో పనులైతే ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు ఆస్తుల సేకరణ ప్రక్రియ కూడా కొనసాగుతుండడం, దాదాపు 1100 ఆస్తులను గుర్తించగా అందులో 270 మందికి పైగా ఆస్తులు ఏదైతే ఉన్నారో వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం. సో ఇప్పటికే దాదాపు 170 మందికి పైగా ఏదైతే ఆస్తుల యజమానులకు కూడా ఏదైతే చెక్కులను ఇవ్వడంతో ఈ పనులు అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మార్కింగ్ ప్రక్రియ కూడా పూర్తయినటువంటి సిచ్యువేషన్ ఉంది. పాతబస్తీ మెట్రో రూట్ లో పలు వ్యాపార, వాణిజ్య, నివాస గృహాలు కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాము ఈ మార్గంలో ఏదైతే సో ఇటు మీర్ చౌక్ కానివ్వండి, మొగల్పురకు వెళ్ళేటటువంటి మార్గంలో సో ఇదంతా కూడా మెట్రో అలైన్మెంట్ మార్గం. సో ఈ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు తొలుత చేపట్టాలి, దాని తర్వాత ఏదైతే మెట్రో పనులు ప్రారంభమవుతాయి. సో ఇందులో కీలకమైనటువంటి రోడ్డు విస్తరణ కోసము ఈ ప్రాజెక్టులో భాగంగా ఇవంతా కూడా కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. సో డే అండ్ నైట్ కూడా ఈ పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. సో ఎంజీబీఎస్ ఇప్పటికే నిర్మాణం కాగా ఇటు చార్మినార్, షాలిబండ, ఆలియాబాద్, ఫలక్నుమా, చంద్రయాన్ గుట్ట మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. సో కీలకమైనటువంటి ఓల్డ్ సిటీ మెట్రో రూట్లో ఇటు మసీదులు, పురాతన కట్టడాలు, హిందూ దేవాలయాలు ఉన్నాయి. సో ఈ కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా మెట్రో నిర్మాణం చేపడతామంటూ కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. సో త్వరలోనే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ టెండర్లను కూడా ప్రకటించనున్నారు. సో 4 ఏళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. సో ఇక్కడ వ్యాపారులు, వాళ్ళతో కూడా మనము మాట్లాడదాము. साहब बोलिए, आप चेक ले लिया? आप नहीं लिया? नहीं यहाँ चेक चेक लिया आपको, बाकी बाजू वाले ले लिए? हाँ ले लिए, बाजू वाले ले लिए। क्या ये प्रोजेक्ट आने से आपको कैसा फिर फायदा है? ओ है बाजी मालूम नहीं क्या खा जाए, क्या काफी कम होता, थोड़ा काफी कम होता होगा। बोले साहब आपको कैसा है, यूजफुल है? बोलते अच्छा ही रहता है ये मेट्रो रहेगा, लेकिन ट्रैफिक कंट्रोल बिजनेस अच्छा ही रहेगा, लेकिन बिजनेस ड्रॉप हो जाएगा सर। काम चल रहा है, फिर डिमोलिशन चल रहा है, फिर अभी डिमोल कहीं कहीं चल रहा है, कहीं कहीं रुके हुआ है। तो कंप्लीट हमको अभी नहीं मिला, अभी टाइम लगेगा इसके लिए सर। आपको कब तक देते कहते हैं? अब ये वीक में मिल जाएगा बोल के बोल रहे थे। आजू बाजू को दे दिए? आजू बाजू का मिल गया, हमारा अभी नहीं मिला, उसके लिए वेट कर रहे हैं हम लोग। సో ఏదైతే ఇప్పటికే చెక్కులను అందుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇళ్లను, వ్యాపార సముదాయాలను ఖాళీ చేస్తున్నారు. సో అందులో భాగంగానే వారు ఖాళీ చేసిన వెంటనే ఇటు ఆ మెట్రో రైలు అధికారులు కూల్చివేతల ప్రక్రియ చేస్తున్నారు. మరోవైపు చెక్కులు అందుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సో మనం చూసాం ఎగ్జాంపుల్, సో ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి త్వరలోనే అందుతాయి. సో ఈ చెక్కులు అందిన వెంటనే సో కూల్చివేతలు చేసే విధంగా కూడా ఇప్పటికే ఇటు ఏర్పాట్లు చేస్తున్నాం. మొదట రోడ్డు విస్తరణ జరగాలి, దాని తర్వాత పిల్లర్ల కోసం సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ జరగాలి. సో ఇదంతా జరగడానికి కూడా దాదాపు 4 ఏళ్ల వరకు సమయం పడుతుంది. సో ఈ 4 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో మొత్తం కూడా 7.5 కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్ నుంచి మొదలుకొని చాంద్రయాన్ గుట్ట వరకు 7 స్టేషన్లు ఉండే విధంగా పూర్తిగా ఇప్పటికే ఓల్డ్ సిటీ మెట్రోకు సంబంధించినటువంటి అలైన్మెంట్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ఓల్డ్ సిటీ ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ అనే విధంగా కూడా ఏదైతే ఇటు ప్రభుత్వము ఒక అవేర్నెస్ చేస్తుంది. సో అందులో భాగంగానే మనము చూస్తున్నాము ఇక్కడ హోర్డింగ్స్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేసేసి సో హైదరాబాద్ షాన్ కల్పించే విధంగా సో మనము చూస్తున్నాము. విత్ రేవంత్ భాయ్ యాజ్ సీఎం ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ అనే విధంగా గెట్స్ మెట్రో అంటూ కూడా ఓల్డ్ సిటీ మెట్రోకు సంబంధించి ఒరిజినల్ సిటీ, ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అనే విధంగా కూడా ప్రత్యేకంగా హోర్డింగ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మాత్రమే ఊపందుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, పాతబస్తీ నుంచి.